రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రభుత్వ విప్లుగా ఉన్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్లకు రాష్ట్ర మంత్రి హోదా ఇచ్చింది. ఈ మేరకు అధికారులు ప్రోటోకాల్ పాటించాలని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. ఏప్రిల్లోనే అప్పటి సీఎస్ రామకృష్ణారావు పేరుతో జీవో రూపొందింది. అయితే అదే జీవోను తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అద్దంకి దయాకర్ పాత్ర చాలా కీలకమైంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ముఖ్యమైన అంశాలు చూద్దాం. ఈ ఇద్దరు నేతలు ప్రభుత్వ విప్లుగా నియమితులైన మార్చి 18, 2026 నాటి నుంచే ఈ రాష్ట్ర మంత్రి హోదా వర్తిస్తుందని జీవోలో పేర్కొన్నారు. రాష్ట్ర అధికారిక ప్రోటోకాల్లోని ఆర్టికల్ 18 ప్రకారం వీరు గౌరవాన్ని పొందుతారు. వీరు పదవిలో ఉన్నంతకాలం మాత్రమే ఈ ప్రత్యేక హోదా వర్తిస్తుంది. నూతనంగా మంత్రి హోదా పొందిన విప్లకు నియమ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని ప్రోటోకాల్ సౌకర్యాలు, ఇతర మర్యాదలను విస్తరించాలని సచివాలయ శాఖలు, విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ విప్లుగా ఉన్న అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్లకు అధికారికంగా మరిన్ని సదుపాయాలతో పాటు కేబినెట్ ర్యాంక్ స్థాయి గుర్తింపు లభించినట్లుగా అయింది. అలాగే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. ఇటు బల్మూరి వెంకట్ విద్యార్థి నాయకుడిగా ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అనేక పోరాటాలు చేశారు, జైల్లో పడ్డారు. కేటీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టారు. నిత్యం కాంగ్రెస్ కోసం పనిచేస్తూ పార్టీని ముందుకు నడిపించారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరి భవిష్యత్తు లీడర్స్కి కేబినెట్ హోదా కల్పించింది రేవంత్ రెడ్డి సర్కార్. అయితే దీంతో పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకు పదవులు దక్కుతాయని కాంగ్రెస్ మరోసారి నిరూపించినట్లుగా కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు. కాగా ఎమ్మెల్సీ పూర్తి పదవీకాలం పాటు మంత్రి హోదా అమల్లో ఉంటుందని ఉత్తర్వులు జారీ కావడం గమనార్హం. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్. శ్వేత, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ విప్లకి సంబంధించి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్లకు రాష్ట్ర మంత్రి హోదా ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉన్నది. ఈ మేరకు అధికారులు ప్రోటోకాల్ పాటించాలని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. ఏప్రిల్లోనే అప్పటి సిఎస్ రామకృష్ణారావు పేరుతో జీవో రూపొందింది. అయితే అదే జీవోను తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అద్దంకి దయాకర్ పాత్ర చాలా కీలకమైందని దాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక దఫలాలుగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం చూస్తూ ఉన్నాము. అయితే ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉత్తర్వుల ప్రకారం ముఖ్యమైనటువంటి అంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఈ ఇద్దరు నేతలు ప్రభుత్వ విప్పులుగా నియమితులై మార్చి 18, 2026 నాటి నుంచే రాష్ట్ర మంత్రి హోదా వర్తిస్తుందనే దాని మీద కూడా జీవోలో పేర్కొన్నట్లుగా తెలుస్తూ ఉన్నది. అయితే రాష్ట్ర అధికారిక ప్రోటోకాల్లోని ఆర్టికల్ 18 ప్రకారం వీరు గౌరవాన్ని పొందుతారు. వీరు పదవిలో ఉన్నంత కాలం మాత్రమే ఈ ప్రత్యేక హోదా వర్తిస్తుంది అనే దాని మీద కూడా ఈ జీవో చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే నూతనంగా మంత్రి హోదా పొందినటువంటి విప్లకు నియమ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని ప్రోటోకాల్ సౌకర్యాలు, ఇతర మర్యాదలను కూడా విస్తరించారనే దాని మీద కూడా విస్తరిస్తుందనే దాని కూడా సచివాలయ శాఖలు, విభాగ పదవితులు, అదేవిధంగా జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. సో ఈ నిర్ణయంతో ప్రభుత్వ విప్పులుగా ఉన్నటువంటి అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్లకు కూడా అధికారికంగా మరిన్ని సదుపాయాలతో కూడా కేబినెట్ ర్యాంక్ స్థాయి గుర్తింపు కూడా
లభించనున్నట్లు కూడా తెలుస్తూ ఉన్నది. అయితే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరు ఉన్నది. ఇటు బల్మూరి వెంకట్ కూడా విద్యార్థి నాయకుడు కూడా ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అనేక పోరాటాలు చేశాడు, జైల్లో పడ్డాడు. కేసీఆర్ సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ నిత్యం కాంగ్రెస్ కోసం పనిచేస్తూ పార్టీని ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు భవిష్యత్తు లీడర్లకు క్యాబినెట్ హోదా కల్పించింది రేవంత్ రెడ్డి సర్కార్. దీంతో పార్టీ కోసం కష్టపడ్డటువంటి వాళ్లకు పదవులు దక్కుతున్నాయని దాన్ని కూడా కాంగ్రెస్ మరోసారి నిరూపించుకున్నట్లుగా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. అయితే ఎమ్మెల్సీ పూర్తి పదవీ కాలం పాటు మంత్రి హోదా అమల్లో ఉంటుందనే దాని మీద కూడా ఉత్తర్వులు జారీ చేయడం దాని మీద కూడా తెలుస్తూ ఉన్నది. సో బలమూరి వెంకట్ అదేవిధంగా అద్దంకి దయాకర్లు కూడా ఇప్పుడు ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. రీసెంట్గా వారికి ప్రభుత్వ విప్పులు కూడా ఇచ్చినటువంటి నేపథ్యం. అయితే క్యాబినెట్ హోదాలో ఉన్నటువంటి ఏదైతే గౌరవం కావచ్చు, దానికి సంబంధించినటువంటి అన్ని హోదాలు కూడా వీరికి దక్కుతుంది అనే దాని మీద కూడా ఈ జీవో చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది శ్వేత. సో వీరిద్దరికి మరిన్ని బాధ్యతలు అప్పగించే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే గతంలో అద్దంకి దయాకర్ సంబంధించి రేవంత్ రెడ్డితోని గత 15-20 సంవత్సరాల నుంచి కూడా అత్యంత సన్నిహితం ఉన్నది రేవంత్ రెడ్డితో. రేవంత్ అన్న అంటూ కూడా చాలా గొప్పగా అన్నదమ్ముల అనుబంధం లాగానే పిలుచుకుంటూ ఉంటారు ఇటు రేవంత్ రెడ్డి అద్దంకి దయాకర్ కూడా. గతంలో కూడా చాలా మీటింగ్లలో కూడా ఎన్నికల ప్రచారంలో కూడా ఆ తమ్ముడు అద్దంకి దయాకర్ అన్న ఉద్యమకారుడు అని చెప్పి కూడా చాలా గొప్పగా చెప్పినటువంటి నేపథ్యాలు కూడా మనం చూసాము. ఎప్పుడో ఒకసారి క్యాబినెట్లో చూస్తారు మీరు, సరైన గుర్తింపు వస్తుంది అనే దాని కూడా గతంలో ప్రతిపక్షం నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చినటువంటి నేపథ్యం మనం చూసాము. సో ఇప్పుడు ఆ గుర్తింపు లభించిందని చెప్పుకోవచ్చు. అద్దంకి దయాకర్ సంబంధించి కూడా తను ఇటు ఎమ్మెల్సీ అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వ వైపు ఇటు క్యాబినెట్ హోదా దక్కించేటటువంటి నేపథ్యం అన్నీ చూస్తూ ఉంటే సో అద్దంకి మంచి గౌరవ స్థానం దక్కింది కాంగ్రెస్ పార్టీలో అన్నదాని కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇటు బల్మూరి వెంకట్కి కూడా తను విద్యార్థి దశ నుంచి కూడా నేతగా ఎదిగాడు. అనేక సార్లు జైల్లో కూడా వెళ్ళినటువంటి పరిస్థితి చూసాము. గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా తను అసెంబ్లీ గేటు ఎక్కి కూడా స్లోగన్స్ చేస్తూ విద్యార్థుల సమస్యల కోసం కూడా అనేక దఫలాలుగా పోరాటం చేసినటువంటి నేపథ్యం కూడా మనకు కనిపించింది. కాంగ్రెస్ పార్టీ కోసం కూడా తను ఏ విధంగా కష్టపడ్డాడు అనే దాన్ని కూడా పెద్ద ఎత్తున గతంలో కూడా తన గురించి చర్చ జరిగింది. సో ఎమ్మెల్యే టికెటే తనకి ఇవ్వాలనుకున్నారు కానీ అది అప్పుడున్నటువంటి పరిస్థితులు ఇవ్వలేదు. సో ఆ తర్వాత తనకి ఎమ్మెల్సీ తర్వాత ఇప్పుడు విప్పు నుంచి కూడా క్యాబినెట్ హోదాకు సంబంధించి కూడా తనకు కూడా సరైన గౌరవం దక్కింది కాంగ్రెస్ పార్టీలో అనే దాని మీద కూడా తెలుస్తూ ఉన్నది. సో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డటువంటి కార్యకర్తలకి, కష్టపడ్డటువంటి లీడర్లకి ఖచ్చితంగా గుండెలో పెట్టి చూసుకుంటుంది అన్న దాని కూడా ఎప్పుడు నాయకులు మాట్లాడుతూ ఉంటారు కదా. సో అది ఇప్పుడు మరోసారి నిలబెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ అనే దాని మీద కూడా కాంగ్రెస్ నేతలు మాట్లాడుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే అద్దంకి బల్మూరిలకు కీలక పదవినైతే ఇచ్చింది. సో మంత్రి హోదా అమల్లో ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేశారు.